అబద్ధం లేకుండా మనం చూస్తే మనం ట్రూలీ మనము లైన్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేశారు డిపార్ట్మెంట్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడారు. What is Rashmika's style? Who is Rashmika's style? వచ్చిందంటే ఆన్సర్ అంతే అంతే. No, but seriously, భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్? నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసినప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూపిస్తారు, కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతో మాట్లాడుకుంటాం, అట్లాంటి లవ్ స్టోరీ. సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుందంటే అంటే చాలా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అదనమాట సంగతి. మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది. సో ఓవర్ టు యూ రష్మిక, మీ ఫ్యాన్స్ తో, మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ వెల్కమ్. మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఐ లవ్ యూ. ఈ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అని, బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్. కేర్ఫుల్గా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్పవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీఆర్ ఆల్ హెల్ప్లెస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అగైన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ లైక్ ఇట్. గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా, ఈ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ సెలెక్టెడ్గా చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను, కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పడానికి అని అనిపించింది. నాకు నంబర్స్, సక్సెస్ అవన్నీ నాకు తెలియదండి. నాకు ఒక మంచి సినిమా, మంచి స్టోరీ చెప్పాలి, నా ఆడియన్స్ నా ఫిల్మ్ చూడడానికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫీలింగ్తో బయటకు వెళ్ళాలి అని నేను నా సినిమాలో చేస్తానండి. అండ్ ఇదొక సినిమా, గర్ల్ ఫ్రెండ్ అనేది రైట్ టైంలో, రైట్ కాన్షియస్లో రైట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆల్ యూర్ సపోర్ట్. మన అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, కానీ వీళ్ళందరూ లేకపోతే ఆ డ్రీమ్స్ ఏం రియాలిటీ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్, కేవీ సార్, గీతా సార్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ సార్, థ్యాంక్ యూ విద్యా, థ్యాంక్ యూ ధీరజ్ సార్, ఎస్కేఎం గారు, సార్ వాసు గారు, మీ స్పీచ్ అసలు అదిరిపోయింది. అండ్ థ్యాంక్ యూ అంత మంచి కో యాక్టర్, నాకు చాలా సపోర్ట్ చేశారు. అను కూడా చాలా సపోర్ట్ చేశారు. ఐ రియలీ విష్ యూ హియర్. హేషామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మ్యూజిక్. అండ్ మీరందరూ ఆడియన్స్ చాలా ప్రేమ ఇస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ, ఐ డూ దిస్ ఫర్ యూ. యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. మళ్ళీ ఇలాంటి ఒక అందరికి రిలేట్ అయ్యే రోల్లో చూడడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ యాజ్ భూమా. సో ఎస్, ఇక మన అల్లు